ఆ పొడిని తీసుకెళ్ళి చెరువులో పడేసిండు. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసేలా ఉన్న ఈ ఘోరం రాచకొండ పరిధిలోని మీర్పేట్లో వెలుగు చూసింది. భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతోనే అతడింతటి ఘోరానికి పాల్పడ్డాడు. ప్రణాళిక ప్రకారం భార్యను చంపి మృతదేహాన్ని మాయం చేసేందుకు ఆ దుర్మార్గుడు తొలుత ఓ వీధి కుక్కను చంపి ముక్కలుగా కోసి ఆ అవశేషాలను చెరువులో పడేసినట్లు తెలిసింది. నిందితుడు ఇంటి వద్ద కుక్క తల కనిపించినట్లు సమాచారం. నిందితుడు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన 39 ఏళ్ల గురుమూర్తి. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన 39 సంవత్సరాలైన గురుమూర్తి అట. ఓకే, అతడి స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా తూప్రా. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం గురుమూర్తి 13 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లాకే చెందిన ఉప్పాల వెంకటరమణ సుబ్బమ్మ దంపతుల కుమార్తె వెంకట మాధవిని పెళ్లి చేసుకున్నాడు. గురుమూర్తి వెంకట మాధవికి పాప 10 ఏళ్ళు 10 సంవత్సరాలు, బాబు 7 సంవత్సరాలు ఉన్నారు. రెండేళ్ల క్రితం గురుమూర్తి ఉద్యోగ విరమణ చేశాడు. కంచన్ బాగులోని ఓ సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తున్నాడు. గురుమూర్తి కుటుంబం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో జిల్లెలగూడ శ్రీ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. కొన్నాళ్లుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి ఆమెతో తరచూ గొడవపడుతూ తీవ్రంగా వేధిస్తున్నాడు. పండగ ముందు రోజు అంటే ఈ నెల 13న కూడా భార్యతో గొడవపడి ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఆ మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెట్టి ఆ అవశేషాలను 3 రోజుల పాటు ఇంట్లోనే ఎండబెట్టి దంచి ఆ పొడిని బకెట్లో వేసుకొని జిల్లెలగూడ చెరువులో పడేశాడు. అబ్బా, ఈ బాధ ఎవరికి పడవాడికి కూడా రావద్దు. ముత్యాలంటి 2 పిల్లల్ని పెట్టుకొని ఈ సన్నాసి చేసినటువంటి వేషాలు చూడండి. ఆ పిల్లల పరిస్థితి ఏంది ఇప్పుడు? అంటే చంపుతున్నప్పుడు ఇంట్లో ఎవరు లేరా? పిల్లలు లేరా? పిల్లల్ని ఎక్కడికైనా పంపించిండా? పిల్లల సంగతి ఏందో తెలుసుకోవాలి. ఏమీ తెలియనట్టు అత్తతో కలిసి ఫిర్యాదు. భార్యను హత్య చేసిన 3 రోజుల తర్వాత 16వ తేదీన గురుమూర్తి నగరంలోనే మరో చోట ఉంటున్న తన అత్తగారైన సుబ్బమ్మకు ఫోన్ చేశాడు. మాధవి తనతో గొడవబడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నమ్మించాడు. అదే రోజు ఆమెతో కలిసి మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా భార్యను హత్య చేయాలనే పథకంలో భాగంగానే అతడు సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో 2 పిల్లల్ని పిల్లల్ని అత్తగారింటికి పంపించినట్టు 2 పిల్లల్ని తన అత్తగారింటికి పంపించాడు. అయితే మాధవి ఆచూకీ కోసం స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలించారు. అయితే 16న మాధవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినట్లు ఏ ఫుటేజ్లో కూడా కనిపించలేదు. దీంతో గురుమూర్తినే పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకున్నాడు. తమదైన శైలిలో విచారించగా మాధవిని తానే హత్య చేసినట్లు అతడు అంగీకరించినట్లు తెలిసింది. దీన్ని ఇంకా పోలీసులు ధృవీకరించడం లేదు. గురుమూర్తి పోలీసుల అదుపులోనే ఉన్నాడని, రేపో మాపో అతడిని మీడియా ముందుకు తీసుకువచ్చి హత్య వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చాలా చాలా బాధాకరం అండి. చాలా భయంకరమైనటువంటి విషయము, భయంకరమైనటువంటి సన్నివేశం. ఇంకా భారతదేశంలో భర్తలు భార్యలను అనుమానిస్తూనే ఉన్నారు. ఏదో రకంగా టార్చర్ పెడుతూనే ఉన్నాడు. అనుమానం ఎందుకు? మీరు చక్కగా చూసుకుంటే వాళ్ళు ఇంకో ఇంటికి ఎందుకు పోతారు? పోరు కదా. ఆడది గడప దాటితే దాటిన గడపకు కూడా తెలియదు. గుర్తుపెట్టుకోండి. ఒక ఆడది సామెతనే ఉన్నది, ఆడది గడప దాటాలని అనుకుంటే గనక దాటిన గడపకు కూడా వివరాలు తెలియవు, దాటిన గడపకు కూడా తెలియకుండా దాటుతుంది. మీ చాతగాని తనం అది. మీ చాతగాని తనము, మీ చాతగాని దద్దమ్మల తనం వల్లనే ఆమె పోయింది. అసలు తెలియదు. ఈడే అన్ని ఊహించుకొని ఎట్లయిపోయిందంటే ఈ రోజున ప్రతి ఒక్కరు ఒక అబ్బాయితో మాట్లాడడం తప్పు, కూర్చుంటే తప్పు. ఎందుకంటే కోయేడ్లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకుంటారు. ఓకే, ఎవరితో అన్నా ఫ్రెండ్లీగా మాట్లాడినా ఇక అదే ఉందేమో అని ఊహించుకునేటువంటి జనరేషన్లకి మనం వచ్చినాం. అంటే ఒక అన్నా చెల్లెలు బండి మీద పోయినా వీళ్ళిద్దరికి సంబంధం ఉందేమో అని చెప్పి ఊహించుకునేటువంటి సొసైటీలా మనం బతుకుతున్నామంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ సన్నాసి, ఈ విధవ, వీడికి కూడా ఇట్లాంటి తప్పు చేసిన వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? సేమ్ అదే శిక్ష చేయాలి. ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ప్రజలారా, అటువంటి సిస్టమ్ రావాలి. నన్ను అడిగితే అటువంటి సిస్టమ్ రావాలి. అండ్
నా రిక్వెస్ట్ ఏంటంటే దీంతో పాటుగా ఈ అత్యాచారాలు ఈ ప్రోక్సో కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, జ్యుడిషియరీ ఒక రూల్ ఇచ్చేసేయండి, ఒక జీవో పాస్ చేయండి. ప్రతి ఒక్క ఆడబిడ్డకు తెలంగాణలో లైసెన్స్డ్ గన్ ఇస్తాం. నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా లైసెన్స్డ్ గన్ను ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇవ్వాలి. మీరు వాళ్ళ రక్షణ కోసం, ఆడపిల్ల రక్షణ కోసం, ఆడపులిలక్క మారడం కోసం ఒక లైసెన్స్డ్ గన్ ఇస్తే ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఉచితంగా పంచండి. ఇంకా సంక్షేమ పథకాలు వేయండి. ఈ సంక్షేమ పథకాలు మహిళలకు 2500 ఇస్తాం, లక్షాధికారులను చేస్తాం పక్కన పెడితే ఒక లైసెన్స్డ్ గన్ ఇస్తామని చెప్పి ఒక పథకం తీసుకురండి చెప్తా. ఆటోమేటిక్గా మా ఆడవాళ్ళందరూ ఓట్లేసి ఆ పార్టీని గెలిపిస్తారు. ఓకేనా? మహిళలు ఏ పార్టీ గెలవాలని కోరుకుంటుందో ఆ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. అర్థమైందా? సో లైసెన్స్డ్ గన్ ఇవ్వండి, అందరికి ఉచితంగా గన్లు వంచండి, లైసెన్స్ ఇచ్చేయండి ఇంటికి. ప్రతి ఒక్క ఆడపిల్లకి, చదువుకునే పిల్లలకి, 18 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లకి ఇవ్వండి. ఇంట్లో ఆడవాళ్ళకు కూడా ఇవ్వండి, మహిళలకు కూడా ఇవ్వండి, పెళ్ళైన వాళ్ళకు కూడా ఇవ్వండి. అర్థమైందా? దాన్ని ఎవరు కూడా మళ్ళీ మిస్యూజ్ చేయకుండా చూసుకునే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. సో ఇట్లాంటి వ్యవహారాలు చేసినప్పుడు ఆ గన్ను తీసి డిసిమని వేల్చేయాలి. అట్లాంటి కాన్సెప్ట్ ఉండాలి. మన జ్యుడిషియరీ శిక్షలో మాత్రము ఇటువంటివి దయచేసి మార్చాలి. జ్యుడిషియరీలో కొన్ని సవరణలు చేయాలి ఇటువంటి అంశాలపైన. అర్థమైందా? ఏం దుస్థితి అండి, ఏం దుస్థితి వచ్చింది ఆడవాళ్ళకి ఇట్లా? ఎవడి జీవితం వాడు బతుకుతున్నాడు ఈ రోజులో. ఇష్టం లేకపోతే వదిలిపెట్టాలి, అంతేగాని ఇంత ఘోరంగా చంపడం ఏంటి, వీడిని ఎన్కౌంటర్ చేయాలి అంతే కదా. మరి ఇష్టం లేకపోతే చాలా ఉన్నాయి, డైవర్స్ ఇవ్వచ్చు, వద్దని చెప్పచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి మాట్లాడచ్చు. ఎంతమంది లేరండి. సో ఇటువంటి పద్ధతి ఏందో నాకు అర్థం కావట్లే. ఈఎస్కే శాస్త్రి బ్రహ్మాండమైనటువంటి ఐడియా. ఎస్, అందుకే మెగా కిషన్ రెడ్డి